హలో, దిస్ ఇస్ డాక్టర్ ఐడా ఫ్రమ్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి. ఈ రోజు నేను మీ ముందుకు మ్యాలిగ్నెంట్ కండిషన్ ఆఫ్ ద బ్రెస్ట్ గురించి వివరించడానికి మీ ముందుకు వచ్చాను. నా ప్రీవియస్ వీడియోలో నేను నాన్ మ్యాలిగ్నెంట్ కండిషన్స్ ఆఫ్ ద బ్రెస్ట్ గురించి వివరించాను. ఇప్పుడు మ్యాలిగ్నెంట్ కండిషన్ ఆఫ్ ద బ్రెస్ట్ లో ఉండే రకరకాల సైన్స్ గురించి నేను వివరించడానికి మీ ముందుకు వచ్చాను. 30 ఏళ్ళు దాటిన తర్వాత ఎటువంటి గడ్డైన రొమ్ములో మీరు గమనించినట్లయితే ఇమ్మీడియట్ గా మీరు డాక్టర్ ని సంప్రదించాలి. చాలా మంది భయం వల్ల కొంతమంది డాక్టర్‌ని కలవరు. కొంతమంది నెగ్లిజెన్స్ వల్ల అంటే గడ్డ ఇంకా చిన్నగానే ఉంది కదా! దానివల్ల నొప్పేమీ లేదు కదా! దానివల్ల ఇబ్బందేమీ లేదు కదా! సో, దీనివల్ల ప్రాబ్లమ్ ఏమి లేదు కదా! అని కొంతమంది నెగ్లెక్ట్ చేసేస్తారు. ఇంకొంతమంది తెలియక ఇగ్నోరెన్స్ అంటాం. అంటే తెలియక దాని గురించిన వివరాలు తెలియక కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది అనంటే అది గ్రాడ్యుయల్‌గా లోపల స్ప్రెడ్ అయిపోయి లింఫ్ నోడ్స్ కూడా స్ప్రెడ్ అవుతుంది. అంటే చంకల్లో గడ్డలు లాగా డెవలప్ అవుతుందనమాట. సో, ఈ గడ్డ అనేది చిన్నగా ఉన్నప్పుడే మనం ఐడెంటిఫై చేయగలిగితే మీకు పూర్తిగా సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఈ గడ్డతో పాటే కొంతమందికి నిప్పుల నుంచి డిశ్చార్జ్ లాగా వస్తుందనమాట. అంటే కొంచెం సీరియస్ డిశ్చార్జ్ లాగా వస్తుంది. అలా ఉన్నా కూడా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. అండ్ మూడవది బ్రెస్ట్ అనేది హార్డ్‌గా ఇండ్యురేషన్ అంటారు. హార్డ్‌గా అయిపోతుంది. అండ్ నాలుగవది చంకల్లో గడ్డల్లాగా కొంతమందికి కనపడతాయి. కొంతమందికి పెయిన్ గూడా ఉండొచ్చు. సో, ఈ 4 కండిషన్స్ మీరు గమనించినట్లయితే ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని సంప్రదించాలి. అలాగే ఆహ్, ఇలా థరోగా ఇన్వెస్ట్ చేయటం వల్ల ఏమవుతుంది అనంటే బిగినింగ్ స్టేజెస్‌లోనే మనము క్యాన్సర్ కణాలు లాంటివి ఏమైనా ఉన్నాయేమో అని మనం పసిగట్టగలిగితే ఇమ్మీడియేట్‌గా దానికి మీకు సొల్యూషన్ పర్మనెంట్ సొల్యూషన్ అనేది కూడా పూర్తిగా దొరుకుతుంది. సో, ఈ వీడియోని నేను మీకు అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాననమాట. సో, ఎనీ ఆఫ్ దీస్ సింప్టమ్స్ మీరు గమనించినట్లయితే ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని సంప్రదించాలి. అంతేకాదు ఎప్పటికప్పుడే సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. బ్రెస్ట్ ఎలా ఉంది? అందులో ఏమైనా గడ్డల్లాంటివి ఉన్నవా? పెయిన్ ఉందా? లేదా? అనేది ఇలాంటివి మనకు మనంగా టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఏమాత్రం చిన్న డౌట్ వచ్చినా, చిన్న తేడా మీకు కనపడినా ఇమ్మీడియేట్‌గా మీరు మీ ఫిజిషియన్‌ని కలవాలి. సో, దిస్ ఈస్ ఎ స్మాల్ వీడియో టు క్రియేట్ అన్ అవేర్‌నెస్.